ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దినమున పాకిస్తాన్లోని ఒక ముస్లిం యువతి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈమె పేరు గుల్షన్ ఫాతిమా. ఈమె పాకిస్తాన్లోని ఒక సంపన్న మహమ్మదీయుల సయ్యద్ కుటుంబంలో జన్మించెను. ఈమె తన కుటుంబంలో కనిష్ట పుత్రిక. ఈమె 3 నెలలు చంటిబిడ్డగా ఉన్నప్పుడే తన మేనమామ కుమారుడితో ప్రదానము చేయబడెను. కానీ ఈమె 6 నెలలు చంటిబిడ్డగా ఉన్నప్పుడు తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం ఈమెను తాకగా ఎడమ కాలు చెయ్యి పూర్తిగా చచ్చుబడిపోయినాయి. అప్పటి నుండి తన ఇంట్లో ఉన్న తన గదే తన ప్రపంచం. ఆమె తల్లి కూడా అనతి కాలంలోనే చనిపోవడం వలన తన తండ్రి, అన్నలు, అక్కలు, తనకు చదువు చెప్పే టీచర్ రజియా, ఆమె 2 పనికెత్తలు సీనా, సేమ, వీరే తన ప్రపంచం. ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే తన ఎడమ కాలు చెయ్యి పనిచేయదు. ఏది కావాలన్నా ఎవరో ఒకరి మీద ఆధారపడవలసిన పరిస్థితి. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా గుల్షన్ యొక్క తండ్రి తన స్నేహితుని సలహా మేరకు ఇంగ్లాండ్లోని వైద్యుల ద్వారా ఆమె స్వస్థత పడగలదని విశ్వసించి అక్కడకు తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు గుల్షన్కు 14 సంవత్సరముల వయసు. గుల్షన్ నేను త్వరలోనే స్వస్థపడతాను అనే నిరీక్షణతో లండన్లోని ఒక హోటల్ గదిలో వెయిట్ చేస్తుంటుండగా డాక్టర్ డేవిడ్ గారు వచ్చి గుల్షన్ యొక్క ఎడమ కాలును, చేతిని తీక్షణముగా పరీక్షించి ఒక్కటే మాట అన్నారు. దీనికి మందేమీ లేదండి, ప్రార్థన ఒకటే మార్గం అని చెప్పి వెళ్ళిపోయారు. దానితో తన నిరీక్షణ అంతా కోల్పోయిన గుల్షన్ తన తండ్రిని పిలిచి, తండ్రి ఇక నన్ను ఎవ్వరూ స్వస్థపరచలేరా అని అడుగుగా తన తండ్రి, బాధపడకమ్మా, ఇక మనకు మిగిలింది ఒకటే మార్గం, మనము పరలోకపు ద్వారాన్ని తాడదాం అన్నాడు. వారు ముస్లిమ్స్ కావడంతో వారి దేవుని వైపు చూస్తూ ఎంతో విశ్వాసంతో మక్కా మదీనా యాత్రకు సిద్ధమయ్యారు. గుల్షన్ మొదట మక్కాలో కా అబా అనే వారి దేవుని మందిరంలో ప్రవేశించి 3 సార్లు నడుస్తూ 4 సార్లు పరిగెడుతూ తన పల్లకీలో ప్రదక్షిణం చేసింది. తర్వాత వారి విశ్వాసానికి బలమైన చిహ్నంగా ఉన్న నల్లరాతిని చేరుకొని ప్రార్థన చేసింది. తర్వాత వారు ఎంతో విశ్వసించే జమ్ జామ్ అనే నీరు ఆమె మీద పోయబడినవి. కానీ ఎక్కడా కూడా ఆమెకు స్వస్థత లభించలేదు. తరువాత మదీనాలో మహమ్మద్ గారి సమాధి దగ్గర ప్రార్థనలు చేసింది. ఇలా వారు విశ్వసించే ప్రతి పవిత్ర స్థలానికి చేరి 1 నెల పాటు ఎంతో దీక్షతో విశ్వాసంతో ప్రార్థనలు చేసినా ప్రతిఫలం లేకపోయింది. గుల్షన్ ఇక నేనెన్నటికీ స్వస్థత పొందలేను అనే తీవ్ర నిరుత్సాహముతో, నిరాశతో నిండిపోయింది. ఇది గమనించిన తన తండ్రి తన అన్నలకు, అక్కలకు వివాహాలను సంకల్పించారు. ఆ సందడిలో కొన్ని నెలలు గుల్షన్ అందరితో ఆనందిస్తూ ఆమె బాధను మరచిపోసాగింది. కానీ ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజుల్లోనే తనను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రి నిమోనియా వ్యాధితో మరణ పడకను చేరుకున్నాడు. ఆయన మరణించే ముందు గుల్షన్ను పిలిచి, అమ్మా, దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు అని తనకు ధైర్యం చెప్పి తన అన్నలకు, అక్కలకు ఆమె బాధ్యతను అప్పగించి ఎంతో ఆస్తి ఆమె పేరు మీద రాసి మరణించాడు. బ్రతుకులో పుట్టినది మొదలుకొని అవిటితనం, తర్వాత తల్లి మరణం, ఇప్పుడు ఎంతో స్నేహంగా, ప్రేమగా ఉండే తన తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఎంతో నిరాశతో నిండుకొని బ్రతుకు మీద ఇక ఆశను కోల్పోయింది. నేను ఇంకా ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి, ఇంకా ఎంతకాలం ఈ అవిటితనాన్ని అనుభవించాలి అని ఏడవడం మొదలుపెట్టింది. తన నాన్నగారి మరణం తర్వాత తన పడక మీదనే పరుండి ఏడుస్తూ, ప్రార్థిస్తూ ఖురాన్ను చదువుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆమె దేవునితో వివాదానికి దిగింది. తండ్రి, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నువ్వు నా బ్రతుకులో ఏం మేలు చేశావు? నాకు మరణాన్ని దయచేయి అని దుఃఖముతో ప్రార్థిస్తుంటుండగా ఒక మెల్లని స్వరము ఆమెతో, నిన్ను మరణించనివ్వను, నేను నీ ప్రాణమును కాపాడేదను అనే స్వరము వినిన వెంటనే ఆమె ఒళ్ళు పులకరించిపోయింది. ఆమె ధైర్యముతో, నేనెందుకు బ్రతకాలి? ఈ అవిటితనంతో ఎవరి కోసం జీవించాలి? మా నాన్నగారు ఉన్నప్పుడు నా బాధంతా ఆయనతో చెప్పుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఒక్కో క్షణం యుగంలా గడుస్తుంది. దేనికోసం నేను బ్రతకాలి తండ్రి? నాకు మరణాన్ని ఇవ్వండి అని ఆమె ఆ స్వరముతో మాట్లాడగా తిరిగి ఆ మెల్లని స్వరము ఆమెతో, గ్రుడ్డివారికి కన్నులిచ్చింది ఎవరు? వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినది ఎవరు? కుష్ఠరోగులను బాగుపరిచినది ఎవరు? చనిపోయిన వారిని లేపిందెవరు? నేను యేసును, మరియ పుత్రుడను. నా గురించి ఖురాన్లోని సూరా మరియంలో చదవవచ్చు అని స్వరము బదులు చెప్పగా ఆమె ఎంతో సంతోషంతో నిండిపోయింది.
అప్పటి వరకు అర్థం కాకపోయినా అలవాటుగా అరబిక్లో ఖురాన్ను చదివేది. కానీ వెంటనే ఆమె ఉర్దూ భాషలో ఉన్న ఖురాన్ను తెప్పించుకొని యేసుక్రీస్తు గురించిన అనేక విషయాలు తెలుసుకున్నది. ఆయన మరియ పుత్రుడని, పుట్టినది మొదలుకొని నీతిమంతుడిగా జీవించాడని, ఆయన చాలా అద్భుత కార్యాలు భూమిపై చేసి మన కోసం చనిపోయి తిరిగి మరలా మన కొరకు రాబోతున్నారని వ్రాయబడి ఉండుట ఆమె చూచింది. వీటన్నిటినీ ఆమె విశ్వసించింది. యేసుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎంతో కాలముగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఖురాన్ను చదివిన కలుగని నిరీక్షణ, యేసును గుర్చిన మాటలు నమ్మినప్పటి నుండి ఆమెలో యేసుక్రీస్తు నన్ను తప్పక స్వస్థపరుస్తాడు అనే నిరీక్షణ ఆమెలో మొదలైంది. ఇక దేవునికి గట్టిగా మొర్రపెట్టడం మొదలుపెట్టింది. ఓ యేసు, మరియ పుత్రుడా, కుష్ఠరోగుల్ని బాగు చేశావట, చనిపోయిన వారిని లేపావట, రోగిగ్రస్తులను స్వస్థపరిచావట, నన్ను కూడా స్వస్థపరచు అని విశ్వాసంతో 3 సంవత్సరములు ప్రభువుకు మొరపెట్టసాగింది. ఒకరోజు యథావిధిగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి, ఓ యేసు, మరియ పుత్రుడా, 3 సంవత్సరాలుగా నీకు ప్రార్థిస్తున్నాను. ఎందు నిమిత్తమై నా ప్రార్థన ఆలకించుటలేదు? నన్ను స్వస్థపరచవా? ఎందుకు నన్ను స్వస్థపరచుటలేదు? ఎన్నో స్వస్థతలు చేసిన నీవు నన్ను స్వస్థపరుస్తావని నమ్ముచూ ప్రార్థిస్తున్నానే. నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా? నాతో మాట్లాడవా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడటలేదో కూడా నాకు దయచేసి తెలియచెప్పము అని ఇలా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆమె గదంతా ఒక గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు అధికమై పగటి వేళ సూర్యుని కాంతిని మించిన వెలుగు ఆమె గదిలో నిండిపోయింది. దానితో ఆమె కళ్ళు తెరిచి చూడలేకపోయింది. తను ప్రయత్నించగా 12 మంది నిలువుటంగీలు వేసుకొని వరుసగా నిల్చుండట కనిపించింది. వారి మధ్యలో 13వ వ్యక్తి ఇంకా పొడవుగా తెల్లని అంగీ వేసుకొని ఉండడం ఆమె చూచింది. దానికి ఆమె భయపడి, దేవా, మీరు ఎవరు? గది తలుపులు కిటికీలు వేసి ఉండగా ఎలా మీరు లోపలికి వచ్చారు అని అడుగగా, దానికి, నీవు ప్రార్థించిన యేసును, మరియ పుత్రుడను నేనే గుల్షన్, లెమ్ము, నా దగ్గరికి రమ్ము అని యేసు బదులిచ్చారు. దానికి గుల్షన్, ప్రభువా, నేను అవిటిదానను, నేను ఎలా రాగలను అనగా, యేసు, అమ్మా, యేసును పిలుచుచున్నాను, రా అమ్మా అన్నారు. ఆమె, ప్రభువా, నేను రాలేను. గుల్షన్, 3వసారి పిలుచుచున్నాను, లేచి రా అన్నారు ప్రభువు. వెంటనే గుల్షన్ లేచి తన కాళ్లపై నిలబడింది. 19 సంవత్సరాలుగా చచ్చుబడిపోయిన తన ఎడమ కాలు చేతిలోనికి జీవము ప్రవేశించింది. హల్లెలూయా! కొన్ని అడుగులు వేసి యేసు పాదముల చెంత పడిపోయింది. యేసుక్రీస్తు చేతులలో కాళ్లలో గాయాలు స్వయంగా చూసింది. అప్పుడు యేసు తన తలపై చేయి ఉంచి, తల్లి, ఇక నీవు నా సాక్షిగా భూమిపై బ్రతికెదవు. నీవు కన్నులారా చూచినవన్నీ నా ప్రజలకు తెలియచేయము అని చెప్పగా, తండ్రి, నేను దాన్ని తప్పక చేసేదను అని చెబుతుండగా 12 మంది శిష్యులు మరియు యేసుక్రీస్తు అదృశ్యమయ్యారు. అప్పటికి సమయము 4 గంటలైంది. ఎంతో సంతోషముతో పరుగెడుతూ గంతులు వేస్తున్న గుల్షన్ను చూసిన ఆమె పని మనిషి గోడకు కొట్టుకొని నివ్వెరపోయింది. యేసుక్రీస్తు తనను స్వస్థపరిచారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. వెంటనే తన అన్నలకు అక్కలకు సమాచారాన్ని అందించడంతో వారు కూడా ఎంతో సంతోషించారు. 10 రోజుల తర్వాత ఆమె ఇంటిలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేసి ఆమె ఎలా స్వస్థపడిందో సాక్ష్యం ఇవ్వమని చెప్పగా, ఆమె యేసుక్రీస్తే తనను స్వస్థపరిచారని జరిగిన సంగతులన్నిటినీ వివరముగా చెప్పింది. అందుకు వారి ఇంటి వారందరికీ ఆమె మీద బాగా కోపము వచ్చి, గుల్షన్, మనము మహమ్మదీయులము, మనము వేరే దేవుడు పేరు ఉచ్చరింపకూడదు. ఆయన నీకు మేలు చేసి ఉండవచ్చు, అయినా మేలు చేసినప్పటికీ ఆయన గురించి ఎవరి దగ్గర మాట్లాడవద్దు అని హెచ్చరించారు. అందుకామె, నాకు మార్గము, సత్యము, జీవమునై ఉన్న దేవుడు కనిపించినప్పుడు ఆయనను ఎలా మరువగలను? ఎలా యేసుని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండగలను? 19 సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలుగని స్వస్థత, సమాధానము నాకు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. మీరు ఏమి చేసినా సరే నేను యేసుని విడిచిపెట్టను అని దృఢంగా చెప్పింది. వారు బదులుగా, నీవు యేసుని వదిలిపెట్టనుచో ఖురాన్ ప్రకారము నిన్ను మేము హతము చేస్తాము అని చెప్పగా, ఆమె, మీరు నన్ను చంపినా సరే నేను ఈ మార్గాన్ని విడిచిపెట్టను అని బదులివ్వడంతో అందరూ ఆమె ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆమెకు కలిగిన శోధన నిమిత్తము ఆమె ప్రభువును ప్రార్థిస్తుండగా ప్రభు ఆమెకు ఒక దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో చూపించబడిన రీతిగా ఆమె ఇంటికి ఉత్తరముగా ఉన్న 10 మైళ్ళ దూరం వెళ్ళి ఒక వ్యక్తితో ఆమె సాక్ష్యాన్ని పంచుకొని బైబిల్ గ్రంథాన్ని, కర్తేజ్ హతసాక్షుల పుస్తకాన్ని పొంది మునుపెన్నడూ లేని గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఆ బైబిల్ గ్రంథాన్ని, హతసాక్షుల పుస్తకాన్ని చదవడం ద్వారా కొన్ని దినముల్లోనే ఆమె లాహోర్లో ఉన్న అస్లాం ఖాన్ అనే పాస్టర్ గారి ద్వారా ఏప్రిల్ 23, 1972 సంవత్సరంలో
గుల్షన్ ఎస్తేర్గా బాప్తిస్మం పొందుకొని సంపూర్ణ సేవకు సమర్పించుకొని నమ్మకంగా ప్రభు పరిచర్లో కొనసాగింది. తాను ప్రభు మార్గము విడిచిపెట్టనందుకు తన ఇంటివారే ఆమెను చంపుతామని బెదిరించినా సరే, తన ఆస్తినంతా కోల్పోయినా సరే, జైలుకు వెళ్ళవలసి వచ్చినా సరే, ఎన్నో శోధనలు బెదిరింపులు ఎదుర్కొన్నా సరే, ప్రభువును ఎన్నడూ విడిచిపెట్టక వెనుదిరగక ముందుకే సాగింది గుల్షన్ ఎస్తేర్. ఇంకా ఈమె జీవితం గురించిన అనేక విషయాలు తెలుసుకున్న గురించో ద టాన్ వేల్ అనే పుస్తకంలో వివరించబడినవి. అలాగే ఈ పుస్తకం తెలుగు మరియు ఇతర భాషల్లోనికి కూడా తర్జుమా చేయబడినది. ఈమె జీవితంలో జరిగిన అనేక అద్భుతాలను, ప్రభు ఆమెను ఎలా దర్శనాలిచ్చి నడిపించారో, మరణించిన తన అనీసకను ఎలా ప్రభు లేపారో, ప్రయాణాలలో దేవదూతలు ప్రభు శిష్యులను పంపించి తనకు ఎలాగూ సహాయం చేశారో, ఇవన్నీ వివరముగా ఈ పుస్తకంలో వ్రాయబడి ఉండెను. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే యేసుక్రీస్తు మాట ఎంత సత్యమండి. యేసే మాటను నమ్మండి, విసుగక ప్రార్థించండి, విశ్వాసముతో పట్టుదలతో కన్నీటితో ప్రార్థించండి. ప్రభువు తప్పక మిమ్మల్ని దర్శించి మీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. ఆమేన్.